హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో మనకి ఏర్పడుతున్నటువంటి మొట్టమొదటి సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఆ గ్రహణం పట్టు విడుపు సమయాలు ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది అంటే సంపూర్ణంగా పాక్షికంగా, ఇంకా మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, మన భారతీయులు గ్రహణ నియమాలు పాటించాలా, సూతక సమయాలన్నీ వర్తిస్తాయా లేదా, గర్భవతులు జాగ్రత్తలు తీసుకోవాలా, ఏ రాశిలో ఏర్పడుతుంది, ఏ రాశుల వారికి ఎలా ఉంది, గ్రహణంకి సంబంధించి కొన్ని విషయాలు ఈ వీడియోలో చూద్దామండి. సాధారణంగా చంద్రగ్రహణం అనేది మనకి పౌర్ణమి రోజులలో ఏర్పడుతుంది. ఇది ఖగోళ ప్రకారంగా ఏర్పడుతుంది. మనకి శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2026వ సంవత్సరము పాల్గొన మాసము పౌర్ణమి తిథి రోజు ఏర్పడుతున్నటువంటి మొట్టమొదటి సంపూర్ణ చంద్రగ్రహణము మార్చి 3వ తేదీ మంగళవారం రోజు ఏర్పడుతుందండి. ఈ గ్రహణం వచ్చేసి మనకి గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కనిపించబోతుంది. మన భారతదేశ కాలమాన ప్రకారము పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే 2026వ సంవత్సరం 3వ తేదీ మంగళవారం రోజు మధ్యాహ్నం 3:19 నుంచి ప్రారంభమవుతుంది. మరలా సాయంత్రం 6:47 వరకు ఉంటుందండి. అంటే పూర్తి సమయం వచ్చేసి 3:26 వరకు ఈ గ్రహణం ఉంటుంది. ఇక మన భారతదేశంలో కనిపించేటటువంటి సమయం వచ్చేసి సాయంత్రం 6:26 నుంచి మరలా రాత్రి 6:47 వరకు ఉంటుందండి. అంటే మనకి కనిపించే సమయం వచ్చేసి విడుపు సమయంలో 27 నిమిషాలు ఉంటుంది. ఎంత సమయం మనకి కనిపిస్తున్నప్పటికీ కూడా మనకి గ్రహణము కాలు పట్టు విడుపు స్నానాలు, గర్భవతులు జాగ్రత్తలు తీసుకోవడము, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి వర్తిస్తుందండి. ఈ గ్రహణం వచ్చేసి మనకి పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతుంది. ఇంకా ఈ సింహరాశి, మకర, వృషభ, కన్యా రాశి వారికి ఈ ప్రభావం ఎక్కువగా అనేది ఉంటుందని మన పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం వచ్చేసి కొన్ని ప్రాంతాలలో పాక్షికంగా, కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగా ఏర్పడుతుందండి. సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించేటటువంటి ప్రాంతాలు తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్, అంటార్కిటికా, ఇంకా భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సంపూర్ణ చంద్రగ్రహణం కనబడుతుంది. మన భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించేటటువంటి ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల ప్రదేశ్, అస్సాము, త్రిపుర, మణిపూర్, మిజోరం, పశ్చిమ బెంగాల్ మొదలగు ప్రాంతాలలో మనకి సంపూర్ణంగా కనిపిస్తుంది. ఇక పాక్షిక చంద్రగ్రహణం కనిపించేటటువంటి ప్రాంతాలు భారతదేశము, బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, వెనిజులా, డొమినికస్ రిపబ్లిక్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్ మొదలగు ప్రాంతాలలో పాక్షికంగా కనబడుతుంది. మనకి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనకి పాక్షికంగా కనబడుతుంది. మనకి గ్రహణం అనేది ఎంతసేపటికి ఉన్నప్పటికీ కూడా మనకి అన్నీ వర్తిస్తాయి. అంటే గ్రహణంకి సంబంధించి అంటే పట్టు సమయము, విడుపు సమయాలు, స్నానాలు, సూతక కాలాలు, ఇంకా గ్రహణం ముందు, గ్రహణం తర్వాత తీసుకోవాల్సినవి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే మాత్రం తప్పకుండా అయితే గ్రహణ నియమాలు పాటించాలి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గ్రహణాన్ని చూడకూడదు. గర్భవతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమిటి అనేది, ఇంకా గ్రహణంకి సంబంధించి ప్రతి ఒక్క విషయం కూడా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి ఈ గ్రహణ సమయంలో ఉదయం నుంచి ఆలయాలు కూడా మూసివేస్తారు. మనము గ్రహణం సమయంలో ఏవైనా జపాలు, దేవుడికి సంబంధించినవి చదువుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయి. ఖగోళ పరంగా ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణాలను చూడడానికి ఇప్పుడైతే అందరూ ఆసక్తి చూపిస్తున్నారండి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని చూడవచ్చు. గర్భవతులు మాత్రము ఆ కిరణాలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే గ్రహణాలని చూడకూడదు. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి 2026 సంవత్సరంలో వస్తున్న మొట్టమొదటి చంద్రగ్రహణం గురించి. మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.